మనం ఎన్నికలను ఒక రాజకీయ పోరాటంగా కాకుండా ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా చూస్తే ఎలా ఉంటుంది? కొన్నిసార్లు గెలుపనేది కేవలం అదృష్టం కాదు, అది ఒక పక్కా ప్రణాళిక. ఈరోజు మనం అంబర్పేటను ఒక కేస్ స్టడీగా తీసుకుని ప్రజావిశ్వాసాన్ని ఎలా నిర్మించవచ్చో విశ్లేషిద్దాం. ఇది కేవలం రాజకీయ విశ్లేషణ కాదు, ఇది ఒక పరిపాలనా బ్లూప్రింట్. మన కథ మొదలయ్యేది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అంబర్పేట్లో. ఇది కేవలం ఒక మ్యాప్లోని ప్రాంతం కాదు, నిరంతరం జనాలతో సందడిగా ఉండే ఒక పట్టణ నియోజకవర్గం. ఇక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు అన్నీ నగర జీవితపు వేగంతో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మన విశ్లేషణ సాగుతుంది. మన ముఖ్య ఉద్దేశమేంటంటే, ఈ పరిపాలన అనే వ్యవస్థను విడదీసి చూడటం. అసలు ప్రజల్ని, ప్రభుత్వాన్ని కలిపే ఆ బంధమేంటి, దాన్ని ఎలా బలోపేతం చెయ్యాలి? ఇది కేవలం ఓట్ల లెక్క కాదు, ఇది నమ్మకం యొక్క లెక్క. అంబర్పేట్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడి ప్రజలను అర్థం చేసుకోవాలి. ఇక్కడ దాదాపు 77% హిందువులు, 20% ముస్లింలు ఉన్నారు. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఇక్కడ అక్షరాస్యత దాదాపు 85%. అంటే ఇక్కడి ఓటర్లు చైతన్యవంతులు, ప్రతి విషయాన్ని ప్రశ్నించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వారి నమ్మకాన్ని గెలవడం అంత తేలికైన విషయం కాదు. ఇక అసలు కథలోకి వద్దాం. 2023 ఎన్నికల ఫలితాలు. అవి కేవలం ఫలితాలు కావు, ఒక చిన్న గుసగుస కాస్త ఒక పెద్ద గర్జనగా ఎలా మారింది, ఆ రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. ఈ సంఖ్యను చూడండి, 1016. ఇది 2018 ఎన్నికల్లో గెలుపు మార్జిన్. ఎంత స్వల్పమో కదా. అంటే గెలుపు అనేది ఒక సన్నని దారం పోగుమీద నిలబడిందన్నమాట. ఈ చార్ట్ చూస్తే మనకు ఆనాటి పరిస్థితి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, టీఆర్ఎస్, బీజేపీ రెండూ దాదాపు సమానంగా ఉన్నాయి. నియోజకవర్గం సరిగ్గా మధ్యకు చీరిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం ఎంత ప్రమాదంలో ఉందో ఇది మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఈ సంఖ్యను చూడండి, 24,537. ఇది 2023లో గెలుపు మార్జిన్. కేవలం 5 ఏళ్లలో 1000 నుంచి 24,000కు ఈ మార్పు ఎలా సాధ్యమైంది? గెలుపు మార్జిన్ 24 రెట్లు పెరిగింది. ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు, ఇది ఒక సాధారణ గెలుపు అస్సలు కాదు. దీని వెనుక ఒక పక్కా వ్యవస్థాగత మార్పుంది. అసలు ప్రశ్న ఎవరు గెలిచారు అని కాదు, ఇంతటి విజయం ఎలా నిర్మించబడింది అన్నదే. ఇంత పెద్ద విజయం వెనుక ఉన్నది అదృష్టం కాదు, అది ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఒక పటిష్టమైన వ్యవస్థ. ఇప్పుడు మనం ఆ వ్యవస్థకు పునాదులైన 3 కీలక స్తంభాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. అసలు రహస్యం వాటిలోనే దాగి ఉంది. మొదటి స్తంభం, ప్రజల కళ్లకు స్పష్టంగా కనిపించే అభివృద్ధి. హామీలో ఇవ్వడం కాదు, వాటిని చేసి చూపించడం. సుమారు 2845 ఇళ్ల నిర్మాణం, ఒక కొత్త ఆస్పత్రి, ముస్లింల కోసం ఒక శ్మశానమాటిక, మెరుగైన సర్వీస్ రోడ్లు. ఇవన్నీ కాగితాలమీద లెక్కలు కాదు, ప్రజల జీవితాల్లో వచ్చిన నిజమైన మార్పులు. ఈ అభివృద్ధి పనులు ప్రజల మనసుల్లో నమ్మకాన్ని ఎలా నాటాయో చెప్పడానికి ఒక ఓటర్ మాటలే సాక్ష్యం. వెంకటేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు అని వారు అన్నారంటే దాని అర్థం ప్రభుత్వంపై విశ్వాసమేర్పడింది అని. హామీలు వాస్తవరూపం దాల్చినప్పుడు నమ్మకం పుడుతుంది. ఇక రెండో స్తంభం, సంక్షేమ పథకాల పంపిణీ. పథకాలు ప్రకటించడం వేరు, వాటిని అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చడం వేరు. కళ్యాణలక్ష్మి, స్వయం సహాయక బృందాలకు రుణాలు, గృహజ్యోతి లాంటివి ఒక పైప్లైన్ లాగా మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా ప్రజలకు చేరాయి. అయితే ఈ అభివృద్ధి, సంక్షేమం అందించే క్రమంలో ఒక ప్రాథమిక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగ విలువలు ఏం చెబుతున్నాయంటే, ప్రజా చర్చలు అనేవి వాస్తవాలమీద బాధ్యతాయుతంగా జరగాలి. ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడాలి. ఇది కేవలం నైతిక బాధ్యతే కాదు, ఇది ఒక మంచి పరిపాలనకు పునాది. మూడవది, బహుశా అన్నిటికంటే కీలకమైన స్తంభం, సంస్థాగత బలం. మంచి పనులు చెయ్యాలనే ఆలోచన ఉంటే సరిపోదు, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే ఒక యంత్రాంగం కావాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పలుకుబడి, గల్లీగల్లీలో ఉన్న కార్యకర్తల బలం, పార్టీ ఆఫీసులు, సోషల్ మీడియా ఇవన్నీ కలిసి ఒక శక్తివంతమైన ఇంజిన్లా పనిచేశాయి. ఈ చార్ట్ ఆ సంస్థ బలాబలాలను చూపిస్తుంది. ప్రజల నాడిని పట్టుకోవడంలో, అంటే వాళ్ల సమస్యలు గ్రహించడంలో ఈ వ్యవస్థ చాలా బలంగా ఉంది. అందుకే ప్రజా అవసరాలను తీర్చగలిగారు. కాని
కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, మారే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడంలో ఇంకా మెరుగుపడాలి. భవిష్యత్లో ఇదే వారికి ఒక సవాలు కావచ్చు. సరే, గడిచిన ఎన్నికల నుండి పాఠాలు నేర్చుకున్నాం. కాని గతం భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వదు కదా. కాబట్టి ఈ గెలుపు అనే పునాదిపై ఒక సుపరిపాలనా భవనాన్ని ఇంకా పటిష్టంగా ఎలా నిర్మించాలి, దానికోసం ఒక ఆచరణాత్మక బ్లూప్రింట్ ఇప్పుడు చూద్దాం. ఈ బ్లూప్రింట్లో 4 ముఖ్యమైన సూచనలున్నాయి. 1. నీళ్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. 2. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు నిరంతరం గుర్తు చేస్తూ ఉండాలి. 3. సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొనిపోవాలి, విభజన రాజకీయాలకు తావివ్వకూడదు. 4. ప్రతి విభాగానికి అంటే యువత, మహిళలు, వృద్ధులు ఇలా అందరినీ చేరుకునేలా ప్రత్యేక వ్యూహాలు రచించాలి. తెలివైన వ్యూహమంటే ప్రతిసారి కొత్తగా ఆలోచించడం కాదు, పక్క నియోజకవర్గాల్లో విజయవంతమైన పద్ధతులను మనకు అనుగుణంగా మార్చుకోవడం. ఉదాహరణకు, యువతను చేరుకోవడానికి మల్కాజ్గిరిలో వాడిన సోషల్ మీడియా పద్ధతిని, మహిళలను ఆకట్టుకోవడానికి మలక్పేటలో విజయవంతమైన స్వయం సహాయక బృందాల మోడల్ను ఇక్కడ కూడా అమలు చేయవచ్చు. ఇన్ని విషయాలు విశ్లేషించిన తరువాత మనకర్థమయ్యేది ఒక్కటే: పరిపాలనలోగాని, రాజకీయాల్లోగాని చివరికి నిలిచేది, లెక్కలోకి వచ్చేది ఒక్కటే, అదే ప్రజల విశ్వాసం. దీన్నే మనం విశ్వాస మూలధనమంటాం. ఇది డబ్బుతోనో అధికారంతోనో కొనగలిగేది కాదు. స్థిరంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మాటమీద నిలబడి పనులు చేసినప్పుడు మాత్రమే దీన్ని సంపాదించుకోగలం. ఇదే ఒక నాయకుడికి ఉన్న అతిపెద్ద ఆస్తి. మరి ఈ విశ్వాస మూలధనాన్ని నిర్మించడంలో, ఈ డిజిటల్ యుగంలో అత్యంత కీలకమైన అంశం పౌరుల వ్యక్తిగత సమాచారం. వారి డేటాను ఎంతో బాధ్యతాయుతంగా, కేవలం మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశంతో, వారి అనుమతితో మాత్రమే ఉపయోగించాలి. డేటా పరిరక్షణ అనేది కేవలం చట్టం కాదు, అది నమ్మకాన్ని నిర్మించడంలో మొదటి మెట్టు. కాబట్టి మనం ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. ప్రజావిశ్వాసాన్ని గెలుచుకోవడమే అంతిమ లక్ష్యమైతే, దానికి మార్గం కేవలం నిరంతరం పనులు చేసి చూపించడమేనా, లేక ఇంకేమైనా మార్గాలున్నాయా? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. మీరు కూడా ప్రజల నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే, blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.